ప్రతి క్షణంలో మన తల్లి అండగా ఉంటుంది. బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో కూడా మన తల్లి కూడా ఇప్పటికి కూడా మా తల్లి నాకు ఫోన్ చేసి నాన్న అన్నం తిన్నావా అని అంటుంటుంది. ఇప్పుడు కూడా మా తల్లి ఎంత ఇన్స్పైర్ చేస్తుండేదంటే నన్ను ప్రతిసారి లైఫ్లో ఏం కావాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ఎదగాలి, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది ఒకటి కాన్సెప్ట్ నాకు ఇచ్చేది. ఆ కాన్సెప్ట్తోనే నేను ముందుకు పోతుంటాను. సొసైటీలో ఎలా బతకాలనేది నిజంగా కూడా మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను. అత్యంతగా ప్రేమించే శక్తి ఉన్నదంటే అది తల్లికే. జోహార్. చిన్నతనం నుంచి మా గ్రామంలో ఎవరు కూడా అక్షరాస్యులు లేకుండా ఉన్నటువంటి రోజుల్లో కూడా నిరక్షరాస్యులు అయినప్పటికీ కూడా మా అమ్మగారు చిన్నప్పటి నుండి చదువు మీద శ్రద్ధ వహించమని చెప్తూ అనునిత్యం కూడా నన్ను వెన్నంటి నా అభివృద్ధికి చాలా దోహదపడింది. ఈ రోజు వరకు కూడా నా వెన్నంటి ఉంటూ నాకు ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా నాకు ధైర్యాన్ని తర్వాత ఆత్మస్థైర్యాన్ని కల్పించినటువంటి మా అమ్మకు నేను సదా నా జీవితంలో రుణపడి ఉంటానని తెలియజేస్తాను. ఫాదర్ దగ్గర ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా మదర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏదైనా షేర్ చేసుకునే ఫ్రీడమ్ కానీ అన్నీ పంచుకునే స్వాతంత్రం ఉండేది. రోజు మాట్లాడుకోవడం కానీ అన్నీ ఎప్పుడైనా కూడా తను నాకు హెల్ప్ఫుల్గా ఉండడం అన్నది మాత్రం అది చాలా థ్యాంక్ఫుల్ టు గాడ్. నాకు ఎన్నో రకాలుగా మా అమ్మను చూసి నేను కూడా స్ఫూర్తిగా తీసుకొని అమ్మ నేను మంచివాడిని అయినా నాకు నౌకరు వచ్చింది, నేను కూడా ఒక టీఎన్జిఓ సంఘంలో కొంతమందికి ప్రతినిధిగా వెలుగుతున్నా, నీకు ఏం బాధ లేదన్నప్పుడు మా అమ్మ తృప్తి పడ్డది. ఇలాంటి జన్మనిచ్చినందుకు మా అమ్మకు సర్వదా రుణపడి ఉంటాను. బతుకు నేర్పేది అనేది అమ్మ. నాకు నిజంగా వాస్తవానికి కష్టాలు అనేది ఎట్లా పడాలి, మనం కష్టపడితేనే మన కడుపులోకి వస్తుందని చెప్పింది మా అమ్మ. మా అమ్మతోని నేను చాలా నేర్చుకున్నాను. ఆమెతో కష్టాలు నేర్చుకున్నాను, సుఖాలు నేర్చుకున్నాను. అదేవిధంగా ఏ విధంగా మనం మా పిల్లలకి ఈ విధంగా చూడాలో కూడా నేర్చుకోవడం జరిగింది. నిజంగా అమ్మ అనేదే ఒక మార్గదర్శకురాలు జీవితానికి. మొట్టమొదటగా తల్లే గురువు కాబట్టి ఆమె చూపించినటువంటి ఆలోచన మేరకు, ఆమె నడిపినటువంటి మా యొక్క సంస్కారం మేరకు ఈరోజు మేము యావత్ కుటుంబం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా, ఒక గౌరవప్రదంగా బతుకుతున్నాము అని అంటే తల్లి పాత్ర గణనీయమైనటువంటి పాత్ర.